ఈ రోజున అదన్నీ గమనించిన తర్వాతే మరి ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ మెజారిటీతో మరి ప్రజలందరూ గెలిపించడం జరిగింది. గెలిపించిన ఇటువంటి పరిస్థితుల్లో అనుభవించినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటమే ప్రజలు కొంత అదృష్టం చేసుకున్నారు. మరి ఇతను చూస్తే ఎక్కడ చూస్తే అప్పు, ఎక్కడ చూస్తే అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా కానీ సంక్షేమం తూట్లు పడిచే పరిస్థితి ఉంది. ఆయా వర్గాలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి, నివ్వెరపోయిన పరిస్థితి ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే మరి పెన్షన్ అనేది ఒక్కసారిగా 4,000 రూపాయలు పెన్షన్కి మరి పెంచి ఈ రోజున పేదవాళ్ళ యొక్క హృదయాల్లో మరి వాళ్ళ కళ్ళల్లో సంతోషం కలిగించేలాగా, వాళ్ళ కుటుంబాల్లో గొప్ప వెలుగులు నింపేలాగా 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకొని ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టాలి, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు, మరి ఆయనకేం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నీకు చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, మీ అబద్ధాలు వార్తలు రాసేటువంటి సాక్షి పత్రిక, నీ అబద్ధాలు వండి వార్చేటువంటి సాక్షి టీవీ మాటలు తప్ప ఇది ఒక అబద్ధాలు చెబుతూ ప్రజలకి నిన్ను నమ్మని పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా నిన్ను ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే పరిస్థితి. ఆల్రెడీ నువ్వు ఈ రాష్ట్రం వదిలిపోయి బెంగళూరు వెళ్ళిపోయావు. ఇక్కడ ఈ రాష్ట్రంలో నీకు ఇంకా పని కూడా లేకుండా అయ్యింది. నేను అడుగుతా ఉన్నా, 15 రోజుల్లోనే ఇచ్చిన హామీని నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి, 2,000 పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 15 రోజుల్లోనే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వలేరన్నావు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారే స్వయంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతి ఒక్కళ్ళకి కూడా తమ ఇంటికి డోరు కొట్టి 5 గంటలకే పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే మరి నువ్వు కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, అన్నా క్యాంటీన్లు తెరిచారు, మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఇచ్చారు. అట్లాగే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో మొత్తం అంతా గడ్డి మేటలు, చెట్లు ఒక అడవిలాగా మారిపోతే ఆ అడవిని క్లియర్ చేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప గౌరవం తెచ్చేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగుతుంది. నేను అడుగుతున్నా, మరి 15,000 కోట్ల రూపాయలు రాజధానికి, మరి 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి, ఇలా రోడ్లకి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, మన దీపావళి సందర్భంగా దీపావళి వెలుగులు మహిళామ తల్లుల యొక్క కళ్ళల్లో కనబడాలి అని చెప్పేసి మరి ఉచితంగా గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు పథకాన్ని ప్రవేశపెట్టారు. అది మీకు కనబడట్లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల వలన మరి ఆయా కార్పొరేషన్లు తాకట్టు పెట్టి 9,47,000 కోట్ల పైచీలకు అప్పులు తెచ్చి మరి రాష్ట్రాన్ని అప్పాంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్గా మారిస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరి తిప్పి కొడితే 5 నెలలు కూడా కానీ ఈ రాష్ట్రానికి ఇప్పుడే నువ్వు పథకాలు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, సూటిగా అడుగుతున్నా, నిన్ను కానీ నీ కార్యకర్తలు కానీ మీ యొక్క ప్రోద్బలంతో అనేకమైన అవాకు చవాకులతో సోషల్ మీడియాలో పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు ప్రవేశపెట్టిన పథకాలని ఏనాటి నుండి ఇచ్చావో ఒక్కసారి చెప్పాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అబద్ధాలు చెప్పడం నీకు సాధ్యం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి కాదు. 2,000 పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి, లేదు నేను 250 ఇస్తాను, పెంచుకుంటూ పోతానని చెప్పేసి అన్నానని చెప్పేసి అబద్ధాలు చెప్పావు. అమ్మఒడి ఎంతమంది పిల్లలకైనా చెప్పి నీ భార్యని, అప్పుడు ఉన్నటువంటి షర్మిల గారు, మీ అమ్మగారు అందరికీ చెప్పి తర్వాత లేదు ఒక్కళ్ళకే అని చెప్పేసి అబద్ధాలు చెప్పావు. 15,000 అన్నావు, 14,000కి వచ్చింది, 13,000కి వచ్చింది, 9,500కి వచ్చింది. అందరికీ ఇస్తాను అర్హులైన వాళ్ళకని చెప్పేసి వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, లేకపోతే వాహనం ఉందని, లేకపోతే ఏదో ఆర్థిక
ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనే అబద్ధాలను చెప్పేసి చాలామందిని మరి అనర్హులు చేసేసి మీ ఇష్టమైన వాళ్ళకి, మీ వంది మాగాదులకి, మీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు ఇచ్చారు కాబట్టే ఈ రోజున నువ్వు చిత్తుగా ఓడిపోయి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేసే పరిస్థితి. మరి ఈ రోజున ప్రజలు నిన్ను ఒక పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా కానీ ఆ ప్రజల కోసం కూడా పోరాడకుండా మరి నువ్వు ఈ రోజున అసెంబ్లీకి రావట్లేదు. అలాగే నీతో పాటు 11 మంది గెలిచారు. ఆ 11 మందిని కూడా అసెంబ్లీకి రానియకుండా ఆయా నియోజకవర్గాల ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల ప్రజలకు మాత్రమే కాదు, నాకు ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటున్నావు, రాష్ట్రానికి మొత్తానికి నాయకుడిని అని చెప్పుకుంటున్నావు. మరి రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మరి బాధలు కానీ ఇబ్బందులు కానీ నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, మరి అసెంబ్లీ నుండి పారిపోయే, అసెంబ్లీ నుండి రాకుండా చేసే నీ యొక్క పిరికితనానికి మరి ప్రజలు ఇంకా కూడా నిన్ను ఈ రాజకీయ సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.